కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ అధ్యక్షతన కార్యదర్శి డెంకడ మోహన్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కార్యదర్శులు కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అధ్యక్షులు రెడ్డిపల్లి రాజేష్ మాట్లాడుతూ కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లో కుల మతాలకు అతీతంగా అన్ని మతాలను సమానంగా గౌరవిస్తూ రంజాన్, క్రిస్మస్, ఉగాది వంటి పర్వదినాలను నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోందని తెలిపారు. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, శాంతి, సౌహార్ద మార్గాలను ఆచరణలో పెట్టుకుంటూ ప్రెస్ క్లబ్ ముందుకు సాగుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ పాత్రికేయులు సాయినాథ్ మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా సౌహార్ద వాతావరణంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ సభ్యులను ప్రత్యేకంగా అభినందించారు. ఈ క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కు చెందిన పలువురు సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఉగాది, అలాగే దసరా, రంజాన్ ఇలా వివిధ పండుగలు కూడా చేసుకున్నాము. అంటే దీనికి ముఖ్య కారణం అందరూ కలిసికట్టుగా కులమత భేదాలు లేకుండా ఈరోజు క్రిస్మస్ పండుగ సందర్భంగా మా సోదరులు ఎవరైతే ఉన్నారో ప్రెస్ క్లబ్ సోదరులు అందరూ సమక్షంలో కూడా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నాము. అలాగే ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నామని ఎవరైతే జనసేనకు సంబంధించి జనసేన నాయకులు సంగిశెట్టి అశోక్ వారు తెలియజేశాము. వారు కొంత మాకు సపోర్ట్ చేశారు. దాంతోపాటు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కూడా ఈరోజు మేమందరూ కలిసి చేసుకోవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు మా ప్రెస్ క్లబ్ సభ్యులందరూ కూడా ఈ క్రిస్మస్ వేడుకల్లో వారు పాల్గొని వారు కూడా ఈ క్రిస్మస్ పండుగ చేసుకోవడం కూడా మాకు ఎంతో ఆనందంగా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ సభ్యులు అందరి సమక్షంలో కూడా నూతన కార్యవర్గం క్రిస్మస్ వేడుకలు జరపడం చాలా ఆనందకరం. యేసుక్రీస్తు సర్వమానవాళికి రక్షకుడనే నినాదంతో అదేవిధంగా సర్వ మతాలు సమానమనే ఉద్దేశంతో ప్రెస్ క్లబ్ ఈ రకంగా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో గర్వించదగ్గ పరిణామం. ఇదే ధోరణిలో ఇంకా ఇదే ఐక్యతతో ప్రెస్ క్లబ్ ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.